తులసిరెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. సార్ నన్ను మాట్లాడండి సార్, నేనేం మాట్లాడలేదు. సరే సప్లిమెంటరీ డిబేట్ సరే గంటలు గంటలు మాట్లాడు సార్, మీరే సార్. నాకు అసలు ఏమి ఇచ్చారు సార్? మీరే మాట అడ్డగిచ్చింది మీరు చెప్పాల్సిన పాయింట్స్ అని చెప్పారు సార్. ఆఖరికి మీరు విద్యుత్ విషయాన్ని కూడా తీసుకొచ్చారు. మీరు విద్యుత్ విషయాన్ని కూడా తీసుకొచ్చారు. గంట సార్ ఈ సప్లిమెంటరీ డిబేట్ సార్ ఇదే. మీరు ఈ రకంగా ఓకే 2 నిమిషాలు కాదు సార్ బాబు, 20 seconds 30 seconds అంతే. నాకు టైం అదేంటి ఇంకా 20 seconds ఇంకేముంది సార్. రాజశేఖర్ ఆ తర్వాత బోనమ్మ ఏం చెప్పింది, భువనేశ్వర్ గారు జగన్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని అమలుపరచలేరు అని చెప్పినటువంటి ఒక మాట చెప్పింది. రాజశేఖర రెడ్డి గారు అమలుపరచలేరా లేదనేది తులసిరెడ్డి చెప్పాలి. తులసిరెడ్డి అని చెప్తాడు వచ్చి అమలుపరచాడా లేదని. ఈ రోజు ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు 2 ఏ ప్రభుత్వాలు అయినా కావచ్చు ఈ సంస్కరణని చట్టబద్ధంగా అమలు చేస్తున్నాయంటే అది జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారి చలవ. ఆ తర్వాత పూర్ణమ్మ గారు ఈ రోజు నంగేడుపులు ఎప్పుడు 4 సంవత్సరాల ముందు జరిగింది. అందరూ కూడా బాధపడ్డారు, ప్రభుత్వాలు కూడా మారిపోయాయి దానికి. ఈ రోజు ఏదో డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, డిఎస్సీలో వాళ్ళ కొడుకు రాజీనామా చేసినటువంటి పరిస్థితి జంజీ ఎదుర్కొంటుందని చెప్పని, అదే విధంగా ఎలక్షన్స్ వస్తున్నాయని మళ్ళా ఈ సమస్యను ముందుకు తీసుకురావడం అనేటువంటిది ఈ రాజకీయ రంగును పులుపుకునేటువంటి పరిస్థితి. ఇది ప్రజలు ఎవరు కూడా ఖండించారు సార్. రోజా గారిని బండారు సత్యనారాయణ ఏ విధంగా అన్నాడు, ఆమె కొడుకే జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి కూతురిని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏ విధంగా మాట్లాడాడో లోకేష్ గారు కొడుకుని మార్చమని చెప్పండి. అందువల్ల వచ్చి ఇప్పుడు ఎలక్షన్ ఏదో వస్తున్నాయి, దాన్ని డైవర్ట్ చేద్దాం, మళ్ళీ లోకేష్ గారు ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందో డిఎస్సీలో అవకతవకల కోసం అని చెప్పని ఈ రోజు మళ్ళా వచ్చి దాన్ని వేదికగా చేసి రాజకీయ పొరవడం అనేటువంటిది అసమంజసం. మళ్ళీ ఇది పునరావృతం అవడం అనేటువంటిది దౌర్భాగ్యం సార్. ఇది మహిళల మీద జరిగినటువంటి దాడులు అన్ని గమనిస్తే వైఎస్ఆర్సీపీ కన్నా కానీ 100% తెలుగుదేశంలో ఎవరినైనా సరే విచక్షణ రహితంగా రోజైతే ఎంత ఘోరంగా మాట్లాడారు, అంత ఘోరంగా మాట్లాడు. నువ్వు లాడ్జిలో కొడుకున్నావు, నువ్వు వేసి 2000 రూపాయలు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నీ టైం అయిపోయిందిలేమ్మా, నీ టైం మాట్లాడతారు. ఇప్పుడు కొడుకు ఎక్కడ తప్పుకోవాల్సి వస్తుందో ఇప్పుడు నాటకాలు ఆడితే సార్. నేను కూడా ఆలోచించలేదు సార్. మొత్తానికి పుత్రవాత్సల్యంతో వచ్చినటువంటి మాటలు అన్నమాట కొత్తగా ఈరోజు. ఓకే రైట్.